ఎక్కడికి వెళ్ళారండి? ఇంత ఆలస్యమైంది ఏమిటండి? అవును గంగా, చాలా ఆలస్యమైపోయింది. తొందరపడాలి ఇకనైనా. అవునండి, మర్చిపోయాను. ఈరోజు డాక్టర్ లలిత గారు వచ్చారు. వచ్చారా? ఏమన్నారు? ఏమంటారు? దీర్ఘ సుమంగళిగా దీవించి పట్టుచీర పెట్టారండి. నువ్వు ఫోన్ చేసావా? భలేవారండి. మీరు తినకుండా నా భోజనమా? మీ చేతుల మీదుగా దీవెనలు తీసుకోకుండా నేను భోజనంలా చేస్తానండి. ఇవ్వకండి అక్షింతలు, ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ అని. గంగా, అక్షింతలు వేస్తేనే దీవెన, మనసుతో ఆశీర్వదిస్తే చాలదా? అది ఏం లేదు, వర్క్షాప్ లో కొంచెం చేయి పెణికింది. అయ్యో, ఏమైంది? నూనె రానా? వద్దుగాని ఈరోజు నీ చేతుల మీదుగా నాకు అన్నం తినాలనుంది. తినిపించకు. ఉండండి, మీరు కూర్చోండి, నేను తీసుకొస్తాను. ఇంత రాత్రి దాకా భోంచేయకుండా ఉంటే మీ ఆరోగ్యం ఏం కాను? ఈ మధ్య మీరు చాలా అలసిపోతున్నారు. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి. అమ్మో, ఇప్పుడా విశ్రాంతి? బొత్తిగా వీలు కాదు. తీసుకుంటాను గంగా. నువ్వు వద్దన్నా విశ్రాంతి తీసుకునే రోజు వస్తుంది. అప్పుడు ఎలాగో తప్పదు. ఇప్పుడు అర్జెంటుగా 4 అమ్మాయిల పెళ్లిళ్ళు జరిపేదాకా విశ్రాంతి ప్రసక్తే లేదు. ఏదో చెప్పాలని తీసుకొచ్చావు, చెప్పు రాజు. నా మరదళ్లకు సంబంధాలు చూడమని సలహా ఇచ్చారు మీరు. ఆ విషయంలో మీ సహాయం కావాలంటే అడగమన్నారు. సరస్వతిని పెళ్లి చేసుకోగలరా? తాహతుకు మించి అడుగుతున్నానా? సరస్వతి బీఎస్సీ చదివింది, ఉద్యోగం చేసుకుంటోంది. నన్ను నా చరిత్రను మర్చిపోయి సరస్వతిని పెళ్లాడలేరు. నువ్వంటే నాకు చాలా గౌరవం. నేను సర్వీస్లో చేరిన కొత్తలో నీ గురించి చాలా గొప్పగా విన్నాను. నేరం చేసేవాడు పిరికివాడు, కానీ ఒక నేరం ఆపటానికి నేరం చేసిన నువ్వు నా దృష్టిలో మహాపురుషుడివి. దేవుడితో చుట్టరేకు నాకు మాత్రం చేదా? తప్పకుండా సరస్వతిని పెళ్లి చేసుకుంటాను. గంగా, 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 సరస్వతికి పెళ్లి ఖాయం చేసుకొచ్చాను. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? మన ఎస్ఐ ప్రతాప్ గారే. అడగగానే ఒప్పుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. బాగుందండి. పెద్దది యమునికి ముందు చూడకుండా సరస్వతి ఖాయం చేసుకురావడం ఏంటండి? గంగా, యమున సంగతి విడిచిపెట్టు. ముందు సరస్వతి పెళ్లి కుదిరినందుకు సంతోషించవే. ఎలా సంతోషించమంటారు? పెద్దదానికి కాకుండా తర్వాత దానికైతే ఇంకా యముని ఎవరు కట్టుకుంటారు? అబ్బా, నాకు తెలుసు గంగా, నేనేం మూర్ఖుణ్ణి కాను. మన యముని నేనేం దిక్కులేని దానిలా వదిలేను. పిసరంత మనశ్శాంతి దొరికితే పొంగిపోయే పరిస్థితిలో ఉన్న నాకు 1,00,000 వంకలు పెట్టి నిలదీస్తావే. యమునకు సంబంధం ఉంది, వివరాలు తర్వాత చెప్తాను. ఇంకా ఉన్న వాళ్ళిద్దరు, కృష్ణవేణి, గౌతమి, వాళ్ళకి తొందరలోనే మంచి సంబంధాలు చూసి ఒకే పందిట్లో 4 పెళ్లిళ్ళు చేసేయాలి. 4 పెళ్లిళ్ళు ఒకేసారా? ఎందుకండి అంత తొందర? తొందరే గంగా, ముందరేం జరుగుతుందో తెలియని తొందర. చాలా ఖర్చు కదా, తూగడం కష్టం కదూ? తూగుతాను. గువ్వల్లాంటి ఈ పిల్లల బ్రతుకుల కోసం నా శరీరంలోని కండరాలు ముక్కలు ముక్కలుగా కోసి త్రాసులో వేసి తూగుతాను. బావా, నాకు మాత్రం ఏ సంబంధం చూడొద్దు. ఏంటి? అదే, వాళ్ళందరికీ సంబంధాలు చూస్తున్నారుగా, నా విషయం మాత్రం వదిలేయండి. ఏ, నీకే రోగం? మాట్లాడు. నువ్వేదైనా ముదృష్ట పని చేసుకొచ్చావా?
చెప్పే. చచా అలాంటిదేం లేదు బావా. మరి నీకు సంబంధం ఎందుకు చూడకూడదు? ఆ? వద్దు, నాకు అసలు పెళ్ళే వద్దు. బ్రతికంతా ఇలాగే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. దయచేసి నన్ను ఎవరికి బలవంతాన్ని కట్ట పెట్టకండి. అలా చేస్తే నేను చచ్చిపోతాను. నన్ను క్షమించండి బావా. మాట్లాడరేం బావా? నువ్వే మాట్లాడాలి. నీకు కూడా ఒక సంబంధం చూశాను. వాళ్ళు కట్నం అడుగుతున్నారు. ఎలాగైనా అడిగింది ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఒప్పుకో. నేను అడిగిన వ్యక్తిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయగలరా బావా? అదేదో ముందే ఆడవచ్చుగా. ఎవరది? మీరే. కృష్ణవేణి. అవును బావా, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. ఈనాడు కాదు, మీరు మా నాన్నగారిని ఇంటి నుండి తరివేసి ఆ సమస్యలు తీర్చడానికి ముందుకొచ్చినప్పటి నుంచి మీ మీద మనసు పెంచుకున్నాను. అక్క కూడా మిమ్మల్ని కావాలనుకుంటుందని తెలిసి నా ఆశల్ని గుండెల్లోనే అడిచేసుకున్నాను. అక్కకి పెళ్లి కావాలి, తనకైతేనే కానీ మిగిలిన వాళ్ళకి కావు. అందుకే నేను పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను బావా. నన్ను ప్రేమిస్తున్నావా? నా తల్లే, ఇంత చల్లటి వార్త మరి చెప్పడానికే. గంగా, గంగా. ఏంటండి? ఇది పాపం ఎందుకు పెళ్లి చేసుకోనంటుందో తెలుసా? నన్ను ప్రేమిస్తోందట. బాగుంది కదా గంగా. దీనికి మొగుడిని వెతికే బాధ నాకు తప్పింది. నాకు పడుచు పెళ్ళాము దక్కింది. నీకేం సవతిపూరి పెద్దగా ఉండదు గంగా, చెల్లెలేగా. అవును, మొత్తం నలుగురిని నేనే కట్టేసుకుంటూ పోలా? నర్మయ్, పీక పిసికి చంపుతాను. ఆవిడెవరనుకుంటున్నావు? మీ నలుగురి క్షేమం కోసం నన్ను కూడా వదులుకుని కసాయివాడితో పెళ్లికి సిద్ధపడి తన బతుకు నాశనం చేసుకోవాలని చూసిన ఓ గొప్ప తల్లి. ఆమెకు నేను భర్తని. నా మీద నీకు మనసా? సిగ్గులేదు ఆ మాట అనడానికి? చూడమ్మా, ఇది నీ తప్పు కాదు. చిన్నప్పటి నుంచి కన్నతండ్రి మమకారం తెలియకుండా బతికిన పిల్లలు మీరు. తండ్రి అక్కడ నాలోనే మీరు చూశారు. నన్ను మీ సొంతం అనుకున్నారు. ఎలాంటి సొంతమో విడమరిచి ఆలోచించుకునే వివేకం లేకే పొరబడుతున్నావు. నన్ను కాదమ్మా నువ్వు ప్రేమిస్తున్నది, నాలోని ఆప్యాయతని, అంటే తండ్రితనాన్ని. అది నిజమైన ప్రేమే అయితే నేను తెచ్చిన సంబంధానికి ఒప్పుకొని పెళ్లి చేసుకో, సరేనా? ఊరుకోమ్మా, ఊరుకో. నన్ను ప్రేమిస్తావా ప్రేమించవా? ఏమో. నీకు ఇలా కాదు, నేను 5 లెక్క పెట్టేలోగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు ఒప్పుకోకపోతే అదిగో ఆ వస్తున్న బస్సుకి నా బైక్ ని గుద్దేసి చచ్చిపోతానంతే. ఆగండి, మీరు లోపలికి వెళ్ళడానికి వీలేదు. ఏ, మీరు అబ్బాయి తల్లిదండ్రులా? అవునండి. చూడండి, ఈ కాలం పిల్లల్ని కనడం వరకే మీ బాధ్యత. ఆ తర్వాత బతకడం చావడం వాళ్ళు చూసుకుంటారు. మీ అబ్బాయి చావుకు సిద్ధపడింది ఈ అమ్మాయితో బతకడం కోసమే. ఈ అమ్మాయిని లోపలికి వెళ్ళనివ్వండి. ఏమ్మా, లోపలికి వెళ్ళి ఏం చెప్తావు? ఏమో. నోర్మయ్, ఏమో కాదు, ప్రేమిస్తున్నానని చెప్పు. వెళ్ళు. చూడు బాబు, మాది చాలా గౌరవంగా బ్రతుకుతున్న కుటుంబం. పెళ్ళైన ఆడపిల్లలు, పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు ఉన్న ఇల్లుది. ఇలాంటి ఇంటికి ఒక హంతకుడి కూతురు, మరో హంతకుడి మరదలు కోడలుగా రావడం ఇబ్బందికరమైన విషయం. కానీ తప్పడం లేదు కాబట్టి పెళ్ళైన మరుసటి రోజు నుండి మీ ఇంటికి మా ఇంటికి మధ్య ఎలాంటి రాకపోకలు గాని, ముద్దు ముచ్చట్లు గాని, మరే రకమైన సంబంధాలు శాశ్వతంగా ఉండకూడదు. ఇందుకు మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లికి మాకు అభ్యంతరం లేదు. అసలు షరతుల పెళ్ళంటేనే నాకు అసహ్యం. మిమ్మల్ని రావద్దనడానికి వాళ్ళెవరు?
పోనీలేండి చిన్నపిల్ల, దీని పెళ్లి తొందరే ఉంది, చదువుకుంటుంది కదా, ముందా ముగ్గురికి కానియండి. ఎవరు నా కూడా అర్థం చేసుకోరే. ఎవరిని అడిగితే వాళ్ళు ఎదురు తిరగడమే కానీ నా పరిస్థితి ఆలోచించరా? మీకోసం నేనేదో చేయాలని చూస్తుంటే మీరే నా దారికి అడ్డుపడతారే. నేను ఈ 4 పెళ్లిళ్ళు ఒకేసారి ఒకే పందిట్లో ఒకే ముహూర్తాన్ని చేసి తీరాలి. తప్పదు. కూని కోరివి నువ్వేం పెళ్లి చేయగలవని 10 మందిలో నిలదీశాడు మీ నాన్న. ఆ 10 మందిలో చేసి చూపిస్తానని ప్రతిజ్ఞ చేశాను. మీరు నాకు సహాయం చేయరు, నన్ను ఇలాగే బుక్కిరి బిక్కిరి చేసి ఊపిరాను కూడా చంపుతారా? ఎవరు కావాలనుకున్న ఎమ్మెల్యే కొడుకును కలిసి పెళ్లి కొప్పించాను. సరస్వతిని ఎస్ఐ చేసుకుంటా అన్నాడు. కృష్ణవేరికి అడిగినంత కట్నం ఇవ్వాలని ఉన్నవన్నీ తెగనమ్మడానికి సిద్ధపడ్డాను. చిన్నదారివి నువ్వు. నీ పెళ్లి నాకు సమస్యే కాదనుకుంటే పెద్ద ఆరిత కబుర్లు చెప్తావే. ఒప్పుకోమా గౌతమి, పెళ్లి కాగానే తెగతెంపులు చేసుకోవడం అన్నది నాకు మాత్రం కష్టం కాదా? కానీ చేసుకోవాలి. అన్నీ తెంచుకుపోవడం అలవాటు చేసుకోవాలి. ఎవరు పోవలసిన చోటికి వాళ్ళు వెళ్ళిపోక తప్పదమ్మా, తప్పదు. డాక్టర్ గారు. ఓ గంగా, రా కూర్చో. ఆరోగ్యం బాగుంటుందా? ఎన్నో నెల? నేను బాగానే ఉన్నాను డాక్టర్ గారు. నా ఆరోగ్యం గురించి మాట్లాడేందుకు రాలేదు. మరి పెళ్లికి పిలవడానికి వచ్చావా? నలుగురికి పెళ్లిళ్ళు కుదిరేటగా? కుదిరాయి, కానీ అవి కుదిర్చడానికి మావారు ఎందుకో అల్లకలోల పడిపోతున్నారు. ఒక మాట అడుగుతాను, సూటిగా జవాబు చెప్తారా? ఏమిటది? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన ఆరోగ్యం చెప్పండి, దయచేసి ఉన్నది ఉన్నట్టు చెప్పండి. మీరు ఆయన పరీక్ష చేశారు కదా, బాగున్నారా? ఆయన ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? ఎవరో తరుముతున్నట్టు ఒకటే తొందరపాటు, నలుగురు పెళ్లిళ్ళు ఒకేసారి చేయాలని ఆత్రం. చెప్తే వినిపించుకోరు, ఊరికే కోపడతారు, ఊరికే బాధపడతారు, నిద్రపోరు, భోంచేయరు, ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోరు. నాకు చాలా భయంగా ఉంది డాక్టర్ గారు. ఏం భయపడకు, ఆయన ఆరోగ్యం సంగతి ఆయనకి బాగా తెలుసు. ఒక్క పెళ్లి చేయడానికి ఒళ్ళు గుల్లైపోతున్న రోజులివి. ఒకేసారిగా 4 పెళ్లిళ్ళు చేస్తున్నారుగా, కంగారు పడ్డం సహజమే. వద్దు డాక్టర్ గారు, ఆ కంగారి వద్దని చెప్పండి. మీరంటే ఆయనకి చాలా గౌరవం. మీరు ఒక్కరే ఆయనకి చెప్పగలరు. ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుంది. తొందరపడి ఒంటికేం తెచ్చుకోవద్దని చెప్పండి. నేను వెళ్తాను, పెళ్లి పనులు చాలా ఉన్నాయి. ప్లీజ్ డాక్టర్ గారు.